హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు సింపుల్గా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను, దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను జీలకర్ర వేస్తున్నానండి. ఒక 2 టీ స్పూన్స్ వేసుకోండి. దాని తర్వాత నువ్వులు వేసుకుంటున్నాను. 3 to 4 స్పూన్స్ నువ్వులు వేసుకోండి. నువ్వులు కొద్దిగా ఆయిల్ ఫ్రై అయితే చాలా బాగుంటాయి. మీకు కావలిస్తే పల్లీలు కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు, అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది పచ్చడి. నేను ఓన్లీ నువ్వులు వేస్తున్నాను. సో నువ్వులు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇక్కడ 4 టమాటోస్, 4 to 5 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నానండి. కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో మనం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర వేసుకుంటున్నానండి. నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీర ఇలా కట్ చేసి తీసుకున్నాను. మీరు కాడలతో కూడా శుభ్రంగా కడుక్కొని తీసుకోవచ్చు. ఇప్పుడు సాఫ్ట్ అయ్యే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ పచ్చడి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకున్నానండి. కొద్దిగా పసుపు వేసుకున్నాను కలర్ కోసం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4 to 5 సెకండ్స్ మనం మగ్గించుకుందాం. చూడండి, టమాటోస్ కూడా సాఫ్ట్ అయిపోయాయి. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ మిక్సీలో వేసుకున్నాను 6 to 7 వెల్లుల్లిపాయ వేసుకున్నానండి, పొట్టు తీయలేదు. ఒక 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసుకోండి. ఇవి రా వేస్తేనే ఏ పచ్చడికైనా టేస్ట్ బాగుంటుంది, మనం ఆయిల్లో ఫ్రై చేసే కన్నా. వాటర్ ఏం వేయకుండా మిక్సీ పట్టుకున్నాను. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. పోపు వేసుకుందాం. పోపులో కొద్దిగా ఇంగు వేసానండి. దాని తర్వాత ఎండుమిర్చి ఇంకా ఆవాలు వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పచ్చడి వేసుకుందాం. మనం మిక్సీ చేసుకున్న పచ్చడి వేసేస్తున్నాను. ఉప్పు తక్కువ ఉంటే ఈ స్టేజ్లో మీరు చూసుకొని వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేశానండి. ఎంతో టేస్టీగా కొత్తిమీర పచ్చడి సింపుల్గా ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలా సింపుల్గా కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేయండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. సో నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.